ఉచిత బ్రాహ్మణ వివాహ సేవలు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి లాభస్థానంలో రాహు యోగిస్తున్నారు, తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు, 4వ స్థానంలో గురువు యోగిస్తున్నారు, పంచమ స్థానంలో రవి బుధులు యోగిస్తున్నారు. అలాగే శుక్రుడు 6వ స్థానం నుంచి తన స్వస్థానమైన తులారాశికి వెళ్ళబోతున్నారు 2వ తారీఖు నుంచి. శుక్రుడు కూడా యోగిస్తారు 2వ తారీఖు నుంచి. ఇది అన్నమాట. మొత్తం 6 గ్రహాలు యోగిస్తున్నాయి మేషరాశి వారికి. ఎలినాడిసిన ఉన్నది కాబట్టి వ్యయ స్థానంలో నలనూలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. విష్ణు ఆలయం సందర్శించండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. మంగళవారం, బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అవుతే ఉంటది. మేషరాశి వారికి 2వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. 2వ స్థానం అధిపతి నీచంలో ఉన్నారు. 2వ తారీఖు వరకు, సెప్టెంబర్ 2వ తారీఖు వరకు సమస్యలు ఉంటాయి కుటుంబంలో. చాలా జాగ్రత్తగా ఉండండి. రక్త సంబంధికుల మూలంగానే ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక నారాయణ కవచం చదువుకుంటే కనుక శత్రువుల నుంచి బయటపడటం జరుగుతుంది. మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది. లాభస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. కానీ ఆ ధనం అనేది ఖర్చు అనేది విపరీతంగా ఉంటది, 0 అయిపోతుంది. ఎంత ఖర్చు వస్తుందో అంత వ్యయం అవుతుంది. దాని మూలంగా సమస్యలు అయితే వస్తాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి ఈ వారం అనేది. ఆరోగ్యపరంగా శత్రువుల పరంగా సమస్యలు అయితే ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది. మ్యారేజ్ పరంగా శుక్రుడు ఎప్పుడైతే 6వ స్థానం నుంచి 7వ భావానికి వస్తారో, అంటే సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి చాలా చాలా బాగుంటది మ్యారేజ్ పరంగా. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వివాహం కూడా కుదిరే అవకాశం అయితే ఉంటది. కెరియర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉండటం మూలంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.